గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం కుట్రతో చేశారు ఆ పని. వల్లభనేని వంశీ ఓడిపోవడం ఎందుకు ఓడిపోతాడు? ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వల్లభనేని వంశీ. యార్లగడ్డ ఏం చేశాడు? ఎవరికన్నా రూపాయి ఇచ్చిన పాపం కాదు. వస్తాడంట కంపెనీలు కడతాడు. ఏం కంపెనీలు కడతాడు ఆయన? వంశీ గారు చేయనన్ని కంపెనీలు కడతాడా? వంశీ గారికి తెలియనంత ఇది ఉంటుంది ఆయనకి. ఏంటంటే టీడీపీ వాళ్ళు చేసిన ఇది వంశీ గారు ఓడిపోవాలి. జనాల్లో గెలిచాడు. అవి ఏంటి ఓట్లు బాక్సులు అవి తీయపోవటం, ఈవీఎంలు అవి తేడా. ఇవాళ ప్రజలందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం వీళ్ళకి బెదిరేసి వీళ్ళు ఏదో చేస్తారని బెదిరి చేయటం తప్ప ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ గెలుచుకొచ్చింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే న్యూ ఇయర్స్ కొద్ది మొత్తం ఆంధ్ర వైసీపీ గెలుచుకొచ్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాల, ఎప్పుడు ఏం చేయదు. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడుకొట్టారు అంతే. చెప్పను సార్, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణాలు ఏమండి? వల్లభనేని వంశీ ఓటమి కారణం అంటే చెప్పలేమండి అది. ఎందుకంటే ఆయన మంచి పనులు చేశారు గన్నవరంలో. ఆయన గురించి ఎప్పుడు కూడా జనాల్లో మేమందరూ ఓడిపోతున్నాం అనుకోవాలా, గెలుస్తారని అనుకున్నాం. అలాగే యార్లగడ్డ కూడా అలాగే ఆయన కూడా చేస్తారని జనాలు ఓట్లేసారు. నేనే గెలుస్తానని చెప్పి అంటే ఎవడ కూడా ఎంత ఈజీగా యార్లగడ్డ కూడా గెలుస్తారు అనుకోవాలా, టైట్ ఫైట్ అనుకున్నాం. కానీ ఊహించిన విధంగా ఓట్లు పండి. మరి గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణాలు ఏంటంటే? పార్టీ మారటమే ఓటమి కారణం మెయిన్. అంటే నేనే గెలుస్తానని చెప్పడం జరిగింది. నేనే గెలుస్తున్నాను. నువ్వు పార్టీ ఎప్పుడైతే మారావో నువ్వు అప్పుడు డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పెచ్చింగ్, టీడీపీ పెచ్చింగ్, గన్నవరం నియోజకవర్గం టీడీపీ పెచ్చింగ్. దానివల్ల నువ్వు వంశీ గారికి పోవటం కారణం. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశారని. వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశాడు. నువ్వు పార్టీ మారటమే నువ్వు చేసిన తప్పు మెయిన్. వ్యక్తిగతంగా ఆయన మంచోడే, అన్ని పనులు చేశాడు. పనులు మొత్తం ఆయన ఇప్పుడు యార్లగడ్డ ఆయన ఏం చేయలే, వంశీ గారే చేశాడు. కానీ పార్టీ మారటం వల్ల ఆయనకి దెబ్బేసింది అంతే. సార్, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణం ఏం చెప్దాం? జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకోకపోవడం, జన్మభూమి ఇది వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం, 3 రాజధానులు అనటం, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పార్టీ మీద. కింద కార్యకర్తలను పట్టించుకోవాలి ముందు మెయిన్ అది. నేనే గెలుస్తా అని చెప్పారు కదా, మరి గెలుస్తామని చెప్పారు. గెలుస్తా ఎవరికైనా ఉండదు అదేమో అనేది. గెలుపు అనేది సాహిత్యం. మామూలుగా గెలుపోవడం అనేది ఎవరు గెలుస్తారేంటి అనేది తర్వాత ప్రజల్లోకి వెళ్ళినాక అది ప్రజా అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సింది తప్ప. సార్, కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవపోవడం కారణం మొత్తం గెలవడానికి కారణం అనేది ఏముంది? ఇదే మొత్తం అదే గాలి, అదే పరిస్థితి అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఫస్ట్ మెయిన్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, కింద నుంచి ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీడీసీ కానీ ఎవరికి ప్రాధాన్యత అనేది లేకుండా చేశారన్నమాట. కింద ఏం చేస్తాం? గ్రామంలో ఏదైనా రోడ్డు వేయాలంటే రోడ్డు వేయడానికి అవకాశం లేదు. ఏమి కూడా ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలన్నా కానీ ఏమీ లేదు. ఏమి చేయలేకపోయాం. ప్రజల్లోకి వెళ్ళి నాయకులు ఏమి కాడ నిమగ్న భక్తుల్లాగా మెదలకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఏమి చేయలేని పరిస్థితిలో. ఇక్కడ గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణం ఏంటో? ఓటమి కారణం అసలు దళితులను పట్టించుకొని వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్రావు గారు చదువుకున్న మనిషి. ల్యాండ్ మాఫియా మొత్తం చేసింది వంశీ. వంశీలు దళితులకు ఏమి చేయాల. అది వెంకట్రావు గారి గెలుపు కారణమే దళితులు. మెజార్టీ ఇచ్చారు. పక్కా గెలుపు అది తెలుసు. యార్లగడ్డ వెంకట్రావు గారు. వంశీది ఏం లేదని తెలిపోయింది. వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటో? జగన్ గారు చేసిన పనులకే పోయాడు అంతే. అదే ల్యాండ్ టైటింగ్ దాని గురించి వెళ్ళిపోయాడు. అదొకటే బాగా అలా ప్రచారం చేసుకోగలిగారు టీడీపీ వాళ్ళు. ఇది చేయలేకపోయారు. అది తేడా. ఎక్కువ అదే ఊళ్ళో పల్లెటూళ్ళ జనాలు కాడ ఇస్తారంటే రూపాయి తినేవాళ్ళే. కానీ వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారు? మీ ఆస్తులన్నీ తాడపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నాడు,
అన్నీ తాకట్టు పెట్టేస్తాడు అని లాస్ట్లో ఎలక్షన్ టైంలో ఫోన్లో కొట్టేశారు, ఊతర కొట్టారు. దానికి తడిచిపోయారు. ఎవడన్నా పెడతానంటే తింటారు, కానీ నీ ఆస్తులు పోతాయి అంటే ఎవడన్నా వేస్తారా? అందుట్లో జగన్ గారు బొమ్మ వేసుకుంటాం పాస్ పుస్తకాల మీద, సర్వే రాళ్ళ మీద నిజమని నమ్మేశారు జనం. దాని గురించి కొంత పోయింది ఎక్కువ, అంతే మా అభిప్రాయం అయితే. అది గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడం కారణం ఏంటంటారు? మంచోళ్ళు పనికిరారుగా, మంచోళ్ళు పనికిరారుగా. ఎందుకనంట? అంతే, మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుద్దిలే ఆయన. గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడం కారణం ఏంటంటారు? వంశీ గారు ఓడిపోవటానికి బలమైన కారణాలు అయితే ఏమీ లేవు. అది వేవ్లో వెళ్ళిపోయింది అంతే. ఇది ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ వేవ్ కదా, ఆ వేవ్లో వెళ్ళిపోయింది అంతే. అంటే అలాంటి వే రావడానికి కారణం ఏంటంటారు? ఆయన ఒక్కడే కాదు కదా, రాష్ట్రం మొత్తం ఓడిపోయింది కదా. ఆయన ఏం తప్పులు చేయలేదు కదా. ఆయన 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 జనాలకు సహాయ సహకారాలు సక్రమంగా అందించాడు. ఆయన ఎక్కడా కూడా జనాలను హింసించలేదు. ఆయన సామాన్యుల్ని, మధ్యతరగతి వాళ్ళు అందరికీ సంపూర్ణ సహకారాలు అందించాడు. దాని మూలంగా ఆయనగా ఓడిపోవడం కాదు, అది ఒక రాష్ట్రంలో ఒక గాలి ఒక పక్కకి ఈసేసింది కదా, దాంట్లో భాగంగా ఓడిపోవడమే, కానీ ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడలో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలో ఎవడో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది అన్న? ఇవాళ ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏం ల్యాండ్? ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటారు? చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఎందుకు తీసుకుంటారు? ఆడికి ఆస్తి లేక, ఆడ తింటా భోజనం లేక, అసలు సౌదరిస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? కావాలని చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. ప్రమాణ స్వీకారం రోజే మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఎక్కడికో వెళ్ళొచ్చి సంతకాలు తెల్లారి పెట్టమండి. 3 పెట్టాడు, ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 మీద సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వీళ్ళకి వచ్చినాయి. ఇవి మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆస్తి అని తినలేదు కదా, ఎవరి సొమ్ము తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకళ్ళు వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. వ్యతిరేకం అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడన్నా నమ్ముతాడు ఇది? ఈ కుట్రాక ఏంటి? ఆడ ఓట్లు ఏమైనాయి? ఒక 30 అని రావాలిగా. అమ్మ ఒడి వేయటం, స్కూళ్ళు, చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైనా ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? చంద్రబాబు ఏం ఇప్పుడు చేశాడా?